హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ దివ్యా మోహన్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా వేదాంత్ స్కూల్లో అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు? నో, ప్యారెట్. చెప్పు, ఏ డ్రెస్ వేసుకుంటున్నావు? ఓకే, అయితే మా వేదాంత్కి అయితే రెంటల్లో వెళ్ళి ప్యారెట్ డ్రెస్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు వేసేస్తాను అతనికి. ఓకే, ముందైతే ఈ డ్రెస్ వేసేస్తున్నా వేదాంత్కి. ఇది వేసిన తర్వాత వేరేది వేస్తాను. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. టెక్నాలజీయా. సో డ్రెస్ అయితే ఇది మా వేదాంత్ది. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ అయితే వేస్తాను వాడికి. ఓకే, ఇక్కడైతే వాడు ఫస్ట్ రెడీ అవ్వగానే వాడు స్నాక్ బాక్స్ చెక్ చేసుకుంటాడు, అంటే ఏం ప్యాక్ చేసిందని చెప్పి. ఫ్రూట్సే పెడతాను మోస్ట్లీ నేను. ఫ్రైడే ఒకరోజు హోమ్ ఫుడ్ ఏదో ఒకటి పెడతాను. నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు? చూపి. అయితే ఈ కాస్ట్యూమ్ అయితే ఈరోజు మా వేదాంత్కి వేస్తున్నాము. చూద్దాం ఎలా వేసుకుంటాడు. రెంట్కి అయితే తీసుకొచ్చాము కృష్ణానగర్ నుంచి నిన్న నైట్ వెళ్ళి మేము. చెప్పు. వెరీ గుడ్. ఇది బ్లూ కలర్ అంట గైస్, చూడండి. ఇది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ చెప్పు. ఓకే, ఇప్పుడు వేసుకుంటావా? దా. వెరీ గుడ్. రాజు. హలో ఎవ్రీవన్. Hello everyone. I am parrot. I am parrot. I can fly in sky. I am flying sky. Thank you. Thank you. ఇలా చెప్పాలి స్కూల్లో. చెప్పు ఒకసారి. నేనైతే నేర్పిస్తున్నా కానీ వాడు చెప్తాడో లేదో ఇంకా స్కూల్లోనే చూడాలి. ప్యారెట్. హాయ్ క్యూటీ. మా ప్యారెట్ అయితే రెడీ అయిపోయాడు. ఇప్పుడు ప్యారెట్కి ఫుడ్ పెట్టాలి. మా అక్క ఇంకా మా బావ కూడా వచ్చారు. మా వేదాంశి గెటప్ వేసుకున్నాడు కాబట్టి చూడడానికి అయితే వచ్చారు వాళ్ళు. సో ఇక్కడ వేదాంశి అయితే వాళ్ళతో కాసేపు ఆడుకున్నారు బాగా. ఈరోజు వేదాంశికి వచ్చేసి ఇవైతే పెట్టాను, ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఇంకా ఒక బనానా. ఇది వచ్చేసి కేక్. కేక్ ఇంకా వాటర్ బాటిల్, ఒక కర్చీఫ్. సో వేదాంశ్ స్నాక్ బాక్స్ అయితే రెడీ. వేదాంశ్ స్నాక్ బాక్స్ రెడీ ఉంది. మా వేదాంశ్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాడు. అయితే వేదాంశ్ స్కూల్ బ్యాగ్ ఇది. వేదాంశ్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళతో అయితే వెళ్ళిపోతాడు. ఈరోజు మార్నింగ్ వేదాంశ్కి బ్రేక్ఫాస్ట్ అనేది ఏం చేయలేదు, అన్నమే తినిపించేశాను. వేదాంశ్ అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఏంటంటే వేదాంశ్కి వ్యాన్ ఉంటుంది, అంటే పికప్ డ్రాప్ మొత్తం వ్యానే చూసుకుంటుంది. కానీ అప్పుడప్పుడు ఇంకా మా మమ్మీ వాళ్ళతోనే వెళ్తూ ఉంటాడు ఎక్కువ తను. ఇంకా మా మమ్మీ వాళ్ళు వెళ్ళే దారి కూడా అక్కడ నుంచే కాబట్టి తనకి అక్కడ డ్రాప్ చేసేస్తాడనమాట. ఇంకా ఈరోజు తను కొంచెం ప్యారెట్ గెటప్, కొంచెం కాస్ట్యూమ్ చేంజ్ అయింది. తన ఫేస్, డ్రెస్సింగ్ అంతా చేంజ్ అయింది కాబట్టి వ్యాన్లో చాలామంది పిల్లలు ఉంటారు. ఇంకా తను కంఫర్ట్గా ఫీల్ అవ్వడేమో అని ఇంకా మా పేరెంట్స్తోనే పంపించాను వాడికి. ఓకే గాయస్, సో దిస్ ఈజ్ మై వ్లాగ్. నేనైతే ఇంకా ఫుల్ వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. కొంచెం సపోర్ట్ ఇచ్చి లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందా అని చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు. దీని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా, నాకు అమౌంట్ వచ్చిందా లేదా అని అడుగుతున్నారు. సో నేను దీని గురించి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా చెప్తాను అందరికీ. అప్పటిదాకా అయితే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి లైక్ చేయండి నా వీడియోకి. బాయ్ బాయ్, ఉంటాను.